నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఇక ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి చాలా రాష్ట్రాల్లో 4-5 విమానాశ్రయాలు ఉన్నాయని తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నారు సీఎం రేవంత్ విమానాశ్రయంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు ఆయన గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు రేవంత్ దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకున్నారని తమను దీవించి పదవులిచ్చిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా సాంకేతిక కారణాల వల్ల కొందరికి 2 లక్షల లోపు రుణమాఫీ వర్తించలేదు ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే రుణమాఫీకి 18,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు ఒక్కసారి ఓడిస్తే మళ్ళీ ప్రజల మొహం చూడరా అధికారం ఇస్తే దోచుకోవడం ఓడిస్తే ఫామ్ హౌస్లో కూర్చోవడమేనా మీ పని అని కేసీఆర్ను ప్రశ్నించారు రేవంత్ ఇక ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదని నిలదీశారు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని సీఎం నిలదీశారు ఇక మరోవైపు బీజేపీ నాయకుల తీరును కూడా తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అవమానించిన వ్యతిరేకించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలను కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు గుజరాత్లో సబర్మతి సుందరీకరణను సమర్థించి మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ వరంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం డిజిటల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు ఆయన ఇక అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా పాలన వేడుకలను తప్పుబట్టింది బీజేపీ కాంగ్రెస్ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు ఆ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు ఎంపీ ఈటల ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం 19,000 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రయత్నించింది ఫార్మా సిటీలను రద్దు చేస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు 4th సిటీ కోసం 30,000 ఎకరాలు అంటున్నారు 4th సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారు ఫార్మా సిటీ రద్దు అన్నారు కొడంగల్లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు లగచర్లలో తమ మీద దాడి జరగలేదని కలెక్టరే చెబుతున్నారు అయినా రైతులను నానా హింసలకు గురి చేస్తున్నారని విమర్శించారు ఈటల ఇక 8 నెలలుగా నిరసన తెలుపుతున్న వారిని గుర్తించి పోలీసులు వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారు లగచర్ల రైతులు నక్సలైట్ల వాళ్ళేమైన సంఘ విద్రోహ శక్తుల నర్మదా సబర్మతి నదుల్లాగే మూసీ అభివృద్ధి జరగాలి.
అందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మూసి ఇరువైపులా ఇళ్లను కూల్చి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా అనేది ముఖ్యమంత్రి చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎంకు ఉందా? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మీ మేనిఫెస్టో ఏమైంది? మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఆటో డ్రైవర్లు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, ఏమైంది? రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది. రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా రాష్ట్రాల్లో 4-5 విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నారు సీఎం రేవంత్. విమానాశ్రయంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు ఆయన. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు రేవంత్. ఇక దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకున్నారని, తమను దీవించి పదవులిచ్చిన ప్రజలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చెప్పారు. వరంగల్ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి 2 లక్షల లోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే రుణమాఫీకి 18,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కసారి ఓడిస్తే మళ్ళీ ప్రజల మొహం చూడరా? అధికారం ఇస్తే దోచుకోవడం, ఓడిస్తే ఫామ్ హౌస్లో కూర్చోవడమేనా మీ పని అని కేసీఆర్ను ప్రశ్నించారు రేవంత్. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు బీజేపీ నాయకుల తీరును కూడా తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలను కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గుజరాత్లో సబర్మతి సుందరీకరణను సమర్థించి మూసి సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. డిజిటల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా పాలన వేడుకలను తప్పుబట్టింది బీజేపీ. కాంగ్రెస్ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు ఆ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు ఎంపీ ఈటల. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని,
ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం 19,000 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రయత్నించింది. ఫార్మా సిటీలను రద్దు చేస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 4th సిటీ కోసం 30,000 ఎకరాలు అంటున్నారు. 4th సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఫార్మా సిటీ రద్దు అన్నారు. కొడంగల్లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? లగచర్లలో తమ మీద దాడి జరగలేదని కలెక్టరే చెబుతున్నారు. అయినా రైతులను నానా హింసలకు గురి చేస్తున్నారని విమర్శించారు ఈటల. ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్న వారిని గుర్తించి పోలీసులు వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. లగచర్ల రైతులు నక్సలైట్ల, వాళ్ళేమైనా సంఘ విద్రోహ శక్తుల? నర్మదా సబర్మతి నదుల్లాగే మూసి అభివృద్ధి జరగాలి. అందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మూసి ఇరువైపులా ఇళ్లను కూల్చి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా అనేది ముఖ్యమంత్రి చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎంకు ఉందా? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మీ మేనిఫెస్టో ఏమైంది? మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఆటో డ్రైవర్లు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, ఏమైంది? రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది. రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారని సంబరాలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఇక నిన్న హన్మకొండలో జరిగిన ఏదైతే సంవత్సరం పాటు గడిచినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే తమ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఏదైతే రైతు రుణమాఫీ గురించి కూడా 18,000 కోట్లు మేమైతే ఇప్పటి వరకు ఖర్చు చేశాం, మిగతావి కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామంటూ ఆయన మాట్లాడారు. ఇక ఆ సభలో మాత్రం ఆయన మాజీ సీఎం కేసీఆర్ను, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా విమర్శించినట్లయితే మనం చూసాం. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా రేవంత్ రెడ్డి పైనైతే విమర్శనాస్త్రాలు కురిపించారు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, అందులో ఒక్కటైనా నెరవేర్చారా? ఒక ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా? మీరు ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పారు, మరి ఎందుకు ఇప్పుడు 4th సిటీ కోసం 30,000 ఎకరాలు కేటాయిస్తున్నారు, భూములు సేకరిస్తున్నారు అంటూ ఈటల రాజేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రశ్నించారు. ఇక ఏదేమైనా సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈ కాలంలో కాంగ్రెస్ చేసే అభివృద్ధి పథకాలను మాత్రం వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్ పైన అయితే విరుచుకుపడుతుంది. ముఖ్యంగానైతే ఏదైతే లగచర్ల ఇష్యూ, మూసీ నది సుందరీకరణ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటిపైన అయితే ప్రధానంగా అటు బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువ శాతంలో విమర్శనాస్త్రాలను కురిపిస్తూ కాంగ్రెస్ను అయితే నిగ్గదీల్చేలాగా ప్రశ్నలు అయితే వర్షం కురిపిస్తుంది, వాటిని బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక దీన్ని కూడా కాంగ్రెస్ మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ రాజకీయ వాతావరణం మాత్రం టోటల్గా మారిపోయింది. ఇటు అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ
రాష్ట్రంలో అధికారంలో ఉండిపోయినటువంటి బీఆర్ఎస్, ఈ మూడు మాత్రం మేమంటే మేమంటూ పోటాపోటీగా తమ యొక్క రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. వాటిలో ఈ యొక్క ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకుంటూ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను ఇటు బీజేపీ కాంగ్రెస్ ఎత్తి చూపిస్తుంటే, ఇటు గతంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ చేసినటువంటి తప్పులను మేము కప్పిపుచ్చి ప్రయత్నం చేస్తూ మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఇక కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇవి రెండు కూడా ఒక్కటి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లట్లేదు, ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయంటూ బీజేపీ కూడా ఈ రెండింటిపైన అయితే టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదేమైనా ఈ సంవత్సరం నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం టోటల్గా చేంజ్ అయిపోయాయి. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.